హలో అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో అయితే నాతో పాటు ఇవాళ ఒకరు కాదు 1 2 3 4 5 6 నేను ఫస్ట్ టైం ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను, కానీ ఇంత కలర్ఫుల్ గా ఇంత కనువిందుగా నాకు చాలా యాంగ్జైటీ పానిక్ అటాక్ అన్ని వస్తున్నాయి. ఎటు చూడాలి, ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడాలి అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. దానికన్నా ముందు ఫస్ట్ వాళ్ళకి హలో చెప్పేద్దాం. హలో టు ఆల్ ఆఫ్ యూ. హలో అండి. నరేష్ గారు, వర్ష, గణేష్ సార్, దివ్య, గోపరాజ్ గారు, అందరికీ హాయ్. హాయ్ లక్ష్మణ్ గారు, పేరు పేరున అందరికీ హాయ్. సో ఫస్ట్ మన ఆడియన్స్ కి విషెస్ చెప్పేసేయండి, దాని తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇంటర్వ్యూ మధ్యలో ఇలాగా మధ్యలోకి ఇప్పుడు నేను 1 కాదు 2 కాదు 3 4 5 6 అన్నాను. 7వ వ్యక్తి సప్తగిరి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన రెడీ అయ్యి వచ్చరికి ఒక పావు గంట పడుతుంది సార్. దూకే అమ్మ, నాకు ఇంకో కుర్చీ ఇవ్వండి, లేదంటే ఆయన వచ్చి నావల్లో కూర్చునేలా ఉన్నారు. సరే, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అందరూ వినాయక చవితి సందర్భంగా విషెస్ చెప్తున్నప్పుడు మీరు అందుకే అందరూ ఒకసారి గట్టిగా బలో గణేష్ మహారాజ్ కి స్టార్ట్ అంటారా? సార్ ముందుగా ఫస్ట్ నాకు ఒక ప్యాటర్న్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ ఇలా పైకి ఎత్తండి. రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. నేను చెప్పింది ఇది రైట్, అది ఓకేనా? ఇది ముఖ్యంగా మీకే 100% ఇది మీ గురించి సడన్ గా నేను చెయ్యాలనుకున్నా. ఇదిగోండి దేవుడు ఎదుర్కొంటా, నేను చెప్పింది ఇక్కడ నా పేరు చెప్పుకుంటా, ఇక్కడ మీరు మాత్రం చేతులు వాలిపోతాయి. నిఖిల్ అనే నేను, మీరు మీ పేరు. నిఖిల్ అనే నేను, మీ పేరు అండి. వర్ష అనే నేను. భారతదేశ సార్వభౌమ ఈ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెప్తానని, అన్ని అబద్ధాలే చెప్తానని, ఎప్పుడో ఏదో తేడా కొడుతుంది, ఎటువంటి అబద్ధాలు చెప్పనని, ఎటువంటి నిజాలు చెప్తామని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నారు. అందుకే ఇద్దరితో ఇంటర్వ్యూ చేయరా అని చెప్తే ఇల్లే. నేను ఇప్పుడు నేను ఎట్టేసినా మా నామెడికి వచ్చిన ఫస్ట్ నువ్వు నిజాలు చెప్పాలి బ్రదర్. నిజమే అడిగాను కదా. కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అన్నారు, అంతే. సరే, ఎలా ఉన్నారు అందరూ? బ్రహ్మాండంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నారు. మంచి వెయిటింగ్ ఫర్ వినాయక చవితి, అంతే అంటారా? అక్కడి నుంచి అన్ని పండగలే. పండగ సినిమాతో పండగ స్టార్ట్ మన సినిమా స్వాతిపించు. సోషల్ మీడియా రౌండ్. ఓ మై గాడ్. ఓకేనా? రెడీయా సార్? ఇప్పుడు కావాలని చేస్తున్నావు కదా నిఖిల్. ఓకే, నువ్వు మనిద్దరం కలిసి రాలేదా, కలిసి పెరగలేదా? సోషల్ మీడియా రౌండ్ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమందికి సోషల్ మీడియా గురించి ఐడియా ఉంది, ఇంకొంతమంది సార్ మీకు తెలుసా ఏమన్నా సోషల్ మీడియా అంటే అసలు ఏంటి? మీ ఉద్దేశంలో సోషల్ మీడియా అంటే ఏంటి? సాంఘికపరమైనటువంటి మార్పుల్ని తెలియజెప్పేది. సార్ మామూలుగా అసలు దీనికి బీజిఎం వేసుకోవాలి యాక్చువల్లీ. అంతే. ఓకే, వాటిని 10 మందికి తెలియజెప్పేదే మీడియా. ఓకే, దానికి కొత్తగా మా వాళ్ళు క్రియేట్ చేసిన పేరు సోషల్ మీడియా. సోషల్ మీడియా అంతే. సోషల్ అంటే సాంఘికం అంటే సమాజం. ఆ సమాజాన్ని గురించి 10 మందికి తెలియజేట్ చేసేది మీడియా. గురుగారు మంచి ఫిజిక్స్ లెక్చర్ చెప్తారు చూడండి, స్టోరీ మనకి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ గా పైన ఫిజిక్స్. ఓకే సార్, అంటే దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఎవరికి తెలిస్తే వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే. వాట్ హ్యాపెండ్? వర్షకి కాంపిటిటివ్ స్పిరిట్ ఎక్కువ తనకి లేకపోతే టెన్షన్ వచ్చేస్తుంది. మీ అందరికి సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్. సార్ మీరు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? అంత యాక్టివ్ లేదు. ట్విట్టర్ లో, బట్ ఓకే ట్విట్టర్ లో సార్ మీకు లేదు? నాకు లేదు సార్. ఇంత మోస్ట్ హ్యాపెనింగ్ మీమ్స్ వస్తుంటాయి, లైక్ హి ఇస్ ఎవ్రీవేర్. నాకు తెలియదు సార్. మీకు ఎంతమంది మీ మీద మీమ్ లేసారు అంటున్నారు? చెప్తుంటారు సార్, మా అబ్బాయి చెప్తుంటారు, లేదు సార్ మీ మీద అమ్మాయి చెప్తుంది, చూస్తుంటారు. నాకు నా ఫోన్ కి లేదు. సో మీమర్స్ అందరూ ఎవరెవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో సార్, మీ మీద చాలా మీమ్స్, ఇక్కడ అందరి మీద మీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ మీరు ఒకసారి థ్యాంక్స్ చెప్పేసాను. మిమ్మల్ని బాగా మేము ఏదోగా చూసుకుంటున్నాం. నాకు వాట్సాప్ లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ కూడా తనే చూపించింది మీమ్స్ గురించి, నాకు తనే. ఎందుకంటే షీస్ ఆల్సో వన్ మీమ్ మెటీరియల్. మిడిల్ క్లాస్ మెలోడీస్ అప్పుడు మీ మీద మీమ్స్ వచ్చినాయండి అంటే నాకు తెలియదమ్మా ఏం చెప్పమంటే తనే చెప్పింది. ఈ తిట్లన్నీ మాకు ఒక కలెక్ట్ చేసి పెట్టుకున్నారు మీ తిట్లని. అంతే. ఎందుకంటే మనం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు,
లేదు ఒక వైపుకు సంబంధించిన వాళ్ళని కాదు, కానీ మన మీద ఒక పోస్ట్ పెడతారు, అది బాధ వేస్తుంది. సార్ అదే మిమ్మల్ని ప్రేమించి మీకున్న ప్రేమ తెలుస్తున్నారు సార్. అంతే. సో ఎలాగైనా మీరు ప్లాట్ఫామ్ లో లేకపోయినా మిమ్మల్ని ఎలాగోలా తలుచుకుంటున్నారు. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ అందరిలో ఎవరైనా ఎప్పుడైనా మీకు ఒఫిషియల్ అకౌంట్ కాకుండా ఇంకో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఎవరినైనా స్టాక్ చేశారా? సో నిజం చెప్పాలి కాబట్టి నిజం చేశాం. చెప్పు. నాకున్న ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవడానికి నేను చేయను మళ్ళీ ఇంకొక అకౌంట్. మనం లేదు సార్ నేనైతే నా ప్రొఫైల్ చూసుకోవడానికి టైం ఖచ్చితంగా ఖచ్చితంగా. హూ వాట్ లైక్ స్టాక్ అందరిని లైక్ ఎవ్రీ అందరినీ స్టాక్, నాట్ ఫ్రమ్ యువర్ అఫీషియల్ అకౌంట్. నాట్ మై అఫీషియల్ అకౌంట్. అది తెలిసిపోతుంది బ్లూ టిక్. నాకు ఒకటి వస్తుంది, చెప్పొచ్చా ఫాస్ట్ గా? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడైన తాజా వార్తలు. ప్రముఖ యాక్ట్రెస్ వర్ష బొల్లమ్మ మిగతా యాక్టర్స్ ని తన ప్రైవేట్ ప్రొఫైల్ నుంచి స్టాక్ చేస్తూ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తూ ఉంటారన్నది ఒక కన్నేసి ఉంచడం జరిగింది. ఇది తప్పే, ఇది కట్ చేసి 1 million వ్యూస్ కావాలి. ఇది అందరు అన్ని యాక్టర్స్ ఇది చేస్తారు. సో ఒక కన్నేసి ఉంచారా ఒక కన్ను వీళ్ళు ఏం చేస్తారు, కన్ను సింబల్ తీసి పక్కన పెడతారు. గణేష్ గారు మీరు కూడా అకౌంట్ ఉందా? స్టాక్ చేస్తుంటారా? స్టాక్ చేయను కానీ తెలుసుకుంటూ ఉంటాను. బేసికలీ ద పర్సన్స్ ఓన్లీ ఫాలో మీ, ఐ ఫాలో ఆన్ మై పబ్లిక్ అకౌంట్. సో ఓకే, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా దాన్ని ఇంగ్లీష్ లో స్టాకింగ్ అంటారు. గణేష్ ఇంగ్లీష్ రాదండి, నేను తెలుగులో నేను తెలుగులో చెప్తాను. కన్వేస్ అయితే వచ్చుతాను ఎవరెవరు ఏం చేస్తున్నారు. రీసెంట్ గా ఎవరిని స్టాక్ చేశారు అంటే రీసెంట్ చెప్పే పేరు ఏమైనా ఉందా? రీసెంట్ గా నేను అసలు 2 days నుంచి నాకు ఒంట్లో పని అసలు ఓపెన్ చేయలేదండి. 3 days ముందు నుంచి 3 days ఎవరో ఒకరు స్టాక్ చేసి ఉంటారు, చెప్పండి. నిజంగా గుర్తురాట్లేదండి. 3 days బ్యాక్ అయితే నేను స్టాక్ చేసింది సమంత. చెప్పే చెప్పండి ఇది నా న్యూస్. బ్రేకింగ్ న్యూస్. సమంత మాత్రమే స్టాక్ చేస్తున్న గణేష్. ఇది చిన్న ప్రైవేట్ అకౌంట్ యూస్ చేసి వెళ్తుంది కదండి. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ప్రముఖ యాక్టర్ గణేష్ గారు ప్రైవేట్ అకౌంట్ యూస్ చేసుకొని సమాజానికి తెలియకుండా ఇంకో అకౌంట్ నుంచి సమంత గారు స్టాక్ చేస్తున్నారు. ఒక కన్ను కాదు, 2 కళ్ళు వేసి. వర్ష, యువర్ గ్రూప్స్ అబౌట్ అండ్ యువర్ మెసేజెస్. గ్రూప్స్ అంటే ద DMs we get on Instagram, అది చాలా లైక్ ఇట్స్ a lot of fun. Lots of fun. Okay, what's the weirdest weird DM that you got? అదే అక్క అక్క అని పిలుస్తుంటారు. దెన్ సడన్లీ తెలుగు పెళ్లి చేసుకుంటావా, ఐ లవ్ యూ అని I'm like, what is this incest, like what is this behavior? అదే మెసేజ్ లో అక్క అని ఉంటుంది, అదే మెసేజ్ లో కింద వేరే మోడ్యులేషన్ ఉంటుంది. అక్క అనేది టైటిల్ బాగుంది కదా, అక్క నన్ను పెళ్లి చేసుకుంటాను. టైటిల్ బాగుంది కదా, నెక్స్ట్ లిస్ట్ చేద్దాం. నన్ను పెళ్లి చేసుకుంటాను. రిలేషన్స్ వాళ్ళ భయం అక్క నన్ను పెళ్లి చేసుకుంటా. సార్ బాగుంది సార్ టైటిల్, రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కొత్తగా గురువు గారు అక్క నన్ను పెళ్లి చేసుకుంటావా ఏంటి బావ మరీను, ఏంటి బావ మరీను, బావా పన్నీరు. అదే అమ్మో వద్దు. ఓకే, దట్స్ హౌ ఇట్ ఇస్. సో వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాట్స్ యువర్ రిప్లై? నో ఏంటి లైక్ ఓకే తమ్ముడు చేసుకుంటా ఏప్పుడు చేసుకుంటా అంటావా? అలా చెప్పాలి. ఓకే ఓకే, సో వార్మప్ అయిపోయింది అండ్ వి జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ ఇప్పుడు మూవీస్ గురించి. సో సప్తగిరి గారు, మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారు ఈ మూవీలో? 15 days లో మైనస్ చేస్తే 2 days చేశాను. చాలా తక్కువ అండి అసలు యాక్చువల్లీ. అంటే కానీ ప్రతి మనిషి కోసం ఒక ఐడియా అయితే ఉంది కదా ఇప్పుడున్న అందరి కోసం. సో నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తా. అంటే మామూలుగా మూవీలో మీరు అబ్జర్వేషన్
కష్టం ఉండదు అప్పుడు కదా. ఊరికే సరదా చెప్పండి అంటే అబ్జర్వేషన్ ఎవరికి ఊరికి అంచనా. గురుగారు సెట్ లోనే కాదు చూడడానికి ఇక్కడ కూడా బాగా ఓపికతో సహనంతో అలా అందరిని చూస్తూ ఆశీర్వదిస్తూ. ఓకే. సో గురుగారు ఉంటారు అని అన్నగారు అంటే ఎంజాయ్ ద లాట్. అంతే అంతే. 4 o'clock కాఫీ ఇస్తారు. జనరల్ గా ఎవరు పేషెంట్ కంటే కూడా అసలు ఎవరు పేషెంట్ కాదు అని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కరోనాలో ఇవన్నీ దాటి వచ్చిందాం సినిమా కాబట్టి అసలు ఎవరు పేషెంట్ కాదు, నెక్స్ట్ ఎవరు పేషెంట్ ఇలాగ దాటుకొచ్చాం. బట్ వీ హ్యాడ్ ఫన్ త్రూ అవుట్ ద ఫిల్మ్. వీ హ్యాడ్ గ్రేట్ ఫన్. నిజంగా ఆయన చెప్పినట్టు 4 o'clock కరెక్ట్ గా ఫిల్టర్ కాఫీ వచ్చేది నరేష్ గారి దగ్గర నుంచి మా అందరికి. అవును, ప్రతి ఒక్కరిని పేరు పేరుగా సెట్ లో తాగుతారా మీరు ఆయనకు అవసరం లేదు, మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. కానీ హీ ఆల్వేస్ యూస్ టు మేక్ షూర్ దట్. అంటే బేసిక్ ఏంటంటే ఒక టైంలో రామారావు దగ్గర నుంచి నాగేశ్వర కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూడా మేము కూడా అందరూ చెట్టు కింద కూర్చొని అందరు క్యారియర్లు తెప్పించుకుని భోజనం చేసే టైం ఇప్పుడు క్యారవన్లు వచ్చేసాయి. దిస్ షుడ్ బి మీటింగ్ పాయింట్ కదా. వీఆర్ ఎంజాయింగ్ వర్కింగ్ బాండింగ్. సో ఎక్కడో పాయింట్ బాండింగ్. సో కాఫీ ఈజ్ అ బాండింగ్ అనమాట. అలాగా మోస్ట్ ఆఫ్ ద మేము షూటింగ్ చేసిన టైంలో మేము క్యారవెన్ లో ఉన్నదానికంటే సెట్ లో కూర్చున్నదే ఎక్కువ. వీళ్ళకి డిస్టర్బెన్స్, డైరెక్టర్ కి కెమెరా గారికి వాళ్ళకి యాంగిల్ సెట్ చేసుకోవడానికి అడ్డు జరగండి, మీరు అడ్డంగా ఉన్నారు, మీరు ఫ్రేమ్ లో ఉన్నారని మమ్మల్ని జరుపుతూ ఉన్నా కానీ మేము ఎప్పుడు క్యారవెన్ కి వెళ్ళకుండా అక్కడే కుర్చీలు వేసుకొని అడ్డంగా కూర్చొని మేము అందరం మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడు అసలు యాక్చువల్ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు షార్ట్ అయిపోయినా ఎవరు వెళ్ళేవారు కాదు. సింపుల్ గా చైర్స్ వేసుకుని ఒక రౌండ్ టేబుల్ లాగా అందరూ మంచి ఫ్యామిలీ లాగా కూర్చొని అదొకటి హెల్ప్ అయ్యేది మాకు. ఎందుకంటే గమ్మున క్యారవాన్కి వెళ్తే మళ్ళీ పిల్లడానికి టైం పట్టేది. ఇక్కడే కూర్చున్నారు కాబట్టి తలుపు పెట్టి అందరూ ఒక్కొక్కరు దిగి వచ్చేటప్పటికి షార్ట్ అయిపోద్ది. కానీ బట్ స్టిల్ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా హెల్ప్ అయింది పాపం. అవును. సో అట్లా అయిపోతుంది. సప్తగిరి గారు 1 2 3 4 5 6 వీళ్ళలో సెట్ లో ఎవరు కొంచెం ఇది నేను ఇదే తింటా, ఈ ఫుడ్ విషయంలో నేను బాగా పర్టికులర్, ఇది తప్ప నేను ఏమి తిన్ను అని ఎవరు కొంచెం అడావిడి చేసి ఉంటారు? నీ ఐబాల్ షిఫ్ట్ అర్థమైపోయింది. నేను ఏమైనా షిఫ్ట్ నేనేం షిఫ్ట్ చేయలేదు. మీరు వర్ష పేరు చెప్పండి మీ కళ్ళతోటి. ఆబ్వియస్లీ వాళ్ళు హీరోయిన్స్ కాబట్టి మెయింటైన్ డెఫినెట్ గా. ఇంకా మేము కమిడియన్ కాబట్టి మేము కూడా మెయింటైన్ చేస్తాం. 6 ప్యాక్ వచ్చింది ఇప్పుడు మనం కూడా. పాపం యాక్చువల్లీ షీ ఇస్ అ వెరీ గుడ్ ఈటర్ అండి. ఒక గుడ్డు పెడితే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం షీ విల్ ఎంజాయ్ ద మీల్. అసలు ఏ కంప్లైంట్స్ ఉండు, ఒక గుడ్డు పెడితే చాలు తనకి. అలా అయిపోతుంది సెట్ లో. ఇప్పుడు డైరెక్టర్ గారు మీరు చెప్పండి, కొంచెం ఎవరికి కోపం ఎక్కువ ముక్కు మీద సెట్ లో? నాకే ఉందండి, బట్ అది ఎవరు కనిపించకుండా నేను కవర్ చేస్తూ ఉంటాను. అయ్యో అలా అంటే మీరు కాకుండా కొంచెం కోపం ఎవరికి ఎక్కువ అనుకుంటున్నారు? లేదండి, అసలు ఎవరికి లేదు. ఎందుకంటే సీరియస్ నాకు ఫస్ట్ టైం వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం. అంటే వీళ్ళని ఎప్పుడో స్క్రీన్ మీద చూసాను కానీ వీళ్ళందరినీ సో ఇప్పటికి వచ్చి నేను డైరెక్ట్గా ఎవరితో అందరినీ ఒక ఫ్రేమ్లో పెట్టి నేను భయపడ్డా. చాలామందితో మా కోఆర్డినేటర్ గారితో షూటింగ్కి వెళ్ళిపోయే ముందు మాట్లాడి ఇవన్నీ కొన్ని స్టోరీస్ ఉంటాం మనం, అయినంత తర్వాత భయపడ్డా. కానీ వన్స్ సెట్కి వచ్చాక వీళ్ళందరూ రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, ప్రగతి గారు, సురేఖవాణి గారు అంత హ్యాపీగా ఫ్యామిలీలాగా వచ్చేసి అక్కడ నిలబడి ఇంకా వాళ్ళ ప్రపంచం వాళ్ళదండి. నేను సార్ రెడీ సార్ అన్నట్టునే అప్పుడు ఇమీడియట్ కెమెరాకి ఇచ్చేవారు. సో నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు అసలు ఎప్పుడు ఎవరికి షూట్ లో ఒక్క రోజు అరుపులు జరగలేదండి. ఒక్క రోజు దేర్ వాజంట్ షౌటింగ్ ఆన్ ద సెట్. సో వి ఎంజాయ్డ్ థరోలీ. వాళ్ళు నేను కృష్ణ గారు ఆ టైమ్స్, సూర్యకాంతం గారు ఆ టైం నుంచి చూశాను చిన్నప్పుడు, నేను యాక్ట్ చేశాను కాబట్టి ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండేది. మరి తెలుగులోనైనా మిగతా భాషలో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూడా 90% ఆఫ్ ది యాక్టర్స్ ఆర్ వెరీ కంఫర్ట్. ఏదో 10% అటు ఇటుగా కొద్దిగా ఉంటాయి తప్ప జనరల్గా అసలు ఈ సినిమా వరకు అయితే ఇది ఒక పండగ సినిమా. ఖచ్చితంగా పండగ వాతావరణం జరిగింది. ఎందుకంటే రావు రమేష్ దగ్గర నుంచి మా దగ్గర అందరూ, మా హీరో దగ్గర నుంచి ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ అంటే వీఆర్ మోర్ ఆక్యుపైడ్ విత్ ద స్క్రిప్ట్. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కొన్ని ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫ్యామిలీ ఫిలిం, ఎంటర్టైనర్, ఫన్, చిన్న బ్యూటిఫుల్ పాయింట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక చిన్న ఫ్లేవర్ ఉంది. అది కొంతమంది డైరెక్టర్స్ కొన్ని ఫ్లేవర్ ఉంటుంది. హీస్ గాట్ అ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ మీద డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు నాది గోపరాజు గారి క్యారెక్టరు గమ్మత్తుగా 2 క్యారెక్టర్స్ ట్యూన్ అయింది. సో అలాగా వీఆర్ మోర్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఎంజాయింగ్ ద మిగతా టైం తప్ప
ఎప్పుడు ఎక్కడ చెట్పట్లు ఆడడం అనేది ఈ సినిమాకైతే జరగలేదు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే బ్రో, సో సెట్లో ఈరోజు ఒక సీన్ జరిగితే రావు రమేష్ గారు చెప్పిన డైలాగ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి ఈయనకి మైండ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అది ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సీన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అది చెప్పుకుంటూ నరేష్ గారు సార్ మీరు నిన్న డైలాగ్ చెప్పారు, అది ఒక డైలాగ్ది అది గుర్తు చేసుకొని అది చెప్పుకుంటా వాళ్ళు దాని మీద మళ్ళీ మీరు చాలా బాగా చేశారు మీరు అంటే స్పోర్టివ్నెస్ అసలు. బేసికలీ సెట్ లో ఉన్న మేము 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, ఒక కథ ఉంది చెప్పడానికి. And everyone enjoyed their space, like being in their space. Everyone had a journey in the movie. It was fantastic. సో అప్పుడు నాకు అనిపించింది ఎవ్రీబడి వర్ ఎంజాయింగ్ ది క్యారెక్టర్. Thoroughly. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్కి ఫార్ములా ఏంటంటే సరే మంచి స్క్రిప్ట్తో పాటు ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ఫ్లేవరు, ఇంపార్టెన్స్. దీంట్లో ప్రతి క్యారెక్టర్ ఉంటుంది, హీరో హీరోయిన్ అమ్మాయికి ముగ్గురికి కాకుండా నాకు గోపరాజు గారికి, రావు రమేష్కి, శివనారాయణ గారికి, సుబ్బరాజ్, ఎవ్రీబడి హ్యాడ్ దేర్ ఓన్ స్పార్క్ ఇన్ ద క్యారెక్టర్స్. నేను అదే టెల్లింగ్ లక్ష్మణ్ చాలా మంచి లక్షణాలు కనబడుతుంది సినిమాకి. డెఫినెట్లీ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, నో డౌట్. నేను మొన్న డబ్బింగ్ కూడా చెప్పి ఫినిష్ చేశాను, ఎంజాయిడ్. సో ఇవాళ సినిమా వీఆర్ వాచింగ్ ద ఫిల్మ్, సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. వీఆర్ ఎంజాయింగ్ ఏం వర్క్ చేసామో అది స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్. ఖచ్చితంగా. మెయిన్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ వీళ్ళిద్దరు ట్రాక్ అసలు గోపరాజ్ గారిది అండ్ నరేష్ గారి ట్రాక్ మామూలుగా కాదు అసలు. సార్ ఇప్పుడు ఎవ్రీ పర్సన్, ఇప్పుడు మీరు అందరు మీ క్యారెక్టర్స్ చేశారు కదా, సో మీ క్యారెక్టర్ కాకుండా మూవీలో ఇంకే క్యారెక్టర్ కైనా మీరు రిలేట్ అయ్యారా? ఇది ఈ క్యారెక్టర్ నాలా ఉంది, లేదా ఈ సినిమా లేదా దివ్య చేసిన క్యారెక్టర్ నాలా ఉంది, లేదా మీరు ఎవరైనా వేరే క్యారెక్టర్ రిలేట్ అయ్యారా, లేదా వేరే క్యారెక్టర్ నచ్చిందా? డిడ్ యూ లైక్ అనదర్ క్యారెక్టర్ అపార్ట్ ఫ్రమ్ యువర్స్ సినిమాలో? బేసిక్గా నేను అదే ఇందాక దాని గురించి చెప్తున్నాను. నేను రావు రమేష్ చెప్పిన ఒక సీను, డ్రాయర్ సీను మళ్ళీ చెప్పండి 10 సార్లు రావు రమేష్ ఫోన్ చేసి నవ్వాను, లక్ష్మణ్కి చెప్పాను, గోపరాజు గారికి చెప్పాను. అలాగే గోపరాజు గారు నాకు మధ్యన సీన్స్, శివనారాయణది ఒకటి ఉంది. టోటల్గా ఇట్ కనెక్ట్ 6 to 60 వరకు కరెక్ట్ అవుతుంది క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ ఎక్కడో ఒక మనిషిని చూసింటాం, ఆ ఫెమిలియారిటీ ప్రతి క్యారెక్టర్ లో ఉంది. అది ఆ న్యాచురల్ టోన్ ఫిల్మ్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కానీ మీరు అందరూ సీక్రెట్ గా ఎందుకు క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే ఏం చేస్తే తెలుసు కాబట్టి సుబ్బరాజ్ గారి మీద ఆయన ఫేస్ చేశారంట. ఆ ఇన్సిడెంట్ నాకు మీరు అర్థం అవుతున్నది ఏం తప్పడిగానా సుబ్బరాజు గారు, సార్ చెప్పినట్టు శివనారాయణ గారు, నరేష్ గారు, రావు రమేష్ గారు, గోపరాజు గారు, వెన్నెల కిషోర్ గారు, హర్షవర్ధన్ గారు, నేను, వర్ష, ప్రగతి గారు, సురేఖవాణి గారు, దివ్య. ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ ఫన్ మూవీ టు మేక్. And everyone had their own importance in the movie. ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్. And everyone థియేటర్ కి కూర్చున్న ప్రతి ఒక్కడు ఆ 10 క్యారెక్టర్లు ఏదో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకుండా థియేటర్ నుంచి బయటకి either you feel like you relate to the character or you know somebody like that character. అది మాత్రం గ్యారెంటీ. ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే లక్ష్మణ్ అదే చెప్పాను, లక్ష్మణ్ నేను కొత్త డైరెక్టర్ గా కలిశాను. అది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ సా ద వర్సిటాలిటీ. ఎక్కడ అతను తొనకుండా మెనకుండా అతనికి ఏం కావాలో ఆ సీన్స్ మరింత ఇంప్రవైజ్ చేసి ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి ఆర్టిస్ట్కి ఏం కావాలో చేయించుకున్నాడు ఆయన. రెండోది హీరోయిన్ ఈ ట్రాక్స్ కూడా వెరీ బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఒక చిన్న పాయింట్, రేర్ పాయింట్ తీసుకుని చేశాడు, చెప్పకూడదు, అది అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ ఏదో పాత సినిమా నుంచి తీసుకొచ్చిన ఇప్పుడు జనరేషన్ మొత్తం కనెక్ట్ అయ్యే పాయింట్, వెరీ రిలేటింగ్ పాయింట్. డైరెక్టర్ గారికి ఎంత ధైర్యం, ఒక క్లాసిక్ మూవీ ఇస్తున్నది, ఒక గొప్ప మహానుభావుడు డైరెక్ట్ చేసినటువంటి ఒక స్వాతి ముత్యం టైటిల్ పెట్టావంటే బ్రదర్ నువ్వు ధైర్యం కదా, ప్రేమతో పెట్టింది. లేదండి, ఎవరిని క్వశ్చన్ ఇలా అడిగితే ప్రెజర్ అనిపిస్తుంది తప్పితే అది అడగలేనప్పుడు నుంచి అందరూ ఎందుకు స్వాతి ముత్యం అంటే we believe that this is an innocent family. 10 మంది మగాళ్ళం లేదు 10 మంది ఆడపిల్లలు కూతున్నప్పుడు అమ్మాయి స్వాతి ముత్యం లాంటి పిల్లండి అంటే స్వాతి ముత్యం అనేది ఇట్స్ నాట్. ఇప్పుడు మనం అప్పుడు ఆ సినిమా ఏదో అది ఎక్కువ గుర్తు చేసుకోకర్లేదు, గొప్ప సినిమా అది.
అది ఒక క్యారెక్టర్ మీద వెళ్ళింది. కాకపోతే ఇది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్ మీద వెళ్ళింది. హీరో క్యారెక్టర్ స్వాతి ముత్యం ఫర్ డిఫరెంట్ రీజన్స్. మనిషి మనిషి అంటాం కదా అలాగా. కాబట్టి అసలు దీనికి ఎట్లా పొందన పోలిక లేదు. అబ్సల్యూట్ ఎంటర్టైనర్. బట్ ఇట్స్ వెరీ కరెక్ట్ యాప్ టైటిల్ నాకు ఈ సినిమాకి హీరోకి ఈ క్యారెక్టర్స్కి యాప్ టైటిల్ అనిపించింది. దాంట్లో హీరో క్యారెక్టర్తో పాటు మిగతా క్యారెక్టర్ కూడా ఒక్క క్యారెక్టర్ కూడా నెగిటివ్ టింజ్ ఉండదు. న్యాచురల్గా హ్యూమన్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందా అంతే ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తాం ఈ ఫిల్మ్. చాలా ఒక ఇంట్లోంచి ఒక విండోలో తొంగి చూసి మీ లైఫ్ లో స్వాతంత్ర్యం నేనే పెద్ద స్వాతంత్రం. నేను చాలా యాక్ట్ చేయమంటే కూడా యాక్ట్ చేస్తాను. అన్న దగ్గర చూసారా? సో సార్ ఇప్పుడు మీ లైఫ్ లో ఎవరు స్వాతి ముత్యం అని ఎవరైనా ఒక క్యారెక్టర్ వీడియో పెద్ద అని ఎవరికి మీరు ఎవరైనా డెడికేట్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి వాళ్ళే స్వాతి ముత్యం. నేను కడిగిన ముత్యం కాదు అని నేను చెప్తే నాకే బాగుంటుంది. నేను స్వాతి ముత్యం ఫీల్ అయితే కానీ నేనేం చేయనా అది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతివాడు వాడికి స్వాతి ముత్యమే అంతే. కాబట్టి దాంట్లో ఫస్ట్ స్వాతి ముత్యం స్వయం స్వాతి ముత్యం అంతే అంతే అంతే. స్వాతి గర్ల్ ఫ్రెండ్ అంటే ముత్యమైన ఒక అబ్బాయి అంటే స్వాతి ముత్యం అవుతారు. అది మనోడు మైండ్ వర్క్. సైలెన్స్ ఇలా ఒక వేవ్ లాగా అక్కడ ఒక బీప్స్ అక్కడ ఒక కీ అయిపోయింది. కెమెరామెన్స్ కూడా అసలు ఇలా ఉంటారు. క్లాస్ లో సడన్ గా టీచర్ వచ్చినట్టు వాటర్ డ్రాప్ సౌండ్ అంత కూడా వినిపించింది. ఏం చెప్పాను నేను? ఆ స్వాతి ప్లస్ అక్కడతో డిస్కనెక్ట్ అయిపోయింది. మ్యూజిక్ పరంగా వచ్చేసరికి సో సార్ ప్రతి సినిమాకి సాంగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాట్ యూ థింక్ అంటే మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో మ్యూజిక్ మూవీ స్వాతి ముత్యానికి ఎలా ఉంటుంది? మేము ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అందరం డిస్కస్ చేసినప్పుడు మహతి అయితే ఎలా ఉంటుందో అనుకున్నాం. అప్పుడు వీ ఆల్ థాట్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ అస్. మేము ఆల్రెడీ సితారా బ్యానర్లో భీష్మాను ఇంకొక సినిమా చేసి ఉన్నాడు మహతి. సో దే ఆల్రెడీ హ్యాడ్ అ ర్యాపో విత్ ద మ్యూజిక్ డైరెక్టర్, ద ప్రొడక్షన్ టీమ్. అండ్ మాకు ఒక ఫీల్ కావాలి ఈ సినిమాలో, ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. సో అవన్నీ వర్కౌట్ అవ్వాలి, ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి, మా ఇద్దరి మధ్యన ప్రేమ వర్కౌట్ అవ్వాలి. అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే దానికి మంచి ఆర్ఆర్ మంచి లవ్ సాంగ్స్ పడాలి. సో అలా ఎవరు ఇస్తారు మంచి మెలడీ? మణిశర్మ గారు అబ్బాయి కంటే మెలడీ ఇంకెవరు ఇవ్వగలుగుతారని వీ వెంట్ ఫర్ మహతి. అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ విత్ ద సాంగ్స్. ఆల్రెడీ నీచారుడు కల్లా అనే సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవ్రీ వన్ హూ సా ఇట్, ఎవ్రీ వన్ ఇస్ సేయింగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో అలాగే సినిమాలో నెక్స్ట్ వచ్చే 2-3 పాటలు కూడా చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ మహతి గేమ్. ఆ స్వాతి ముత్యంతో కంపేర్ చేయొద్దు సప్తగిరి గారు అన్నట్టు. సో ఒక్క ప్రతి మూవీ అయిపోయిన తర్వాత ప్రతి సినిమా గురించి ఒక మెమరీ అనేది మీరు నేర్చుకుంటారో లేదా మీకు గుర్తుండిపోతుంది, ఆర్ సంథింగ్ ఒక బ్యాగ్ లో వేసుకోవడానికి ఒక మెమరీ ఉంటుంది. అలా స్వాతి ముత్యం అనే సినిమాకి మీకు ఏ మెమరీ ఉంది? ఎవ్రీబడి మీకు వాట్ ఆర్ యువర్ మెమరీస్? సంతోషం ఉంది సార్. సంతోషం ఉంది. ఎందుకు అంటే అంటే నాకన్నా సీనియర్స్ వాళ్ళందరూ నటనలో వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కలిసి నటించే అవకాశం ఒకటి వచ్చింది. ఒక మంచి క్యారెక్టర్ మంచి మూవీలో చేసిన సంతోషం మాత్రం నేను నా బ్యాగ్లో వేసుకున్నాను. సార్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన మీ బ్రదర్ అంటున్నారు కదా సినిమాలో, జస్ట్ ఒక 1-2 లైన్స్ ఏదైనా మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకుంటారు? క్యారెక్టర్స్ లో లాగా అసలు ఈ 2 క్యారెక్టర్స్ ఆర్గ్యుమెంట్ ఉండదు, అదే హైలైట్. ఆయన పంచేయంలో రియాక్షన్ ఆయన ఏదో ఆయనకు ఆన్సర్ చెప్పబోతున్నాడు. ఓకే, ఒక విషయంలో చెప్పబోతుంటే నేను అడ్డుపడిపోతా. దాని మాత్రం ఎందుకు తొందరపడతాను? ఎందుకు నేను ఉన్నాను కదా పెద్దవాడిని, నేను చెప్తాను నువ్వు వాగు అని అడ్డం వచ్చారు. ప్రతిదానికి అడ్డం వచ్చారు. అది ఇమీడియట్ ఆయన రియాక్షన్ చూడాలి. పాపం ఆయన అన్నయ్య ఏమనలేడు. ఫైనల్ గా అదే రియాక్షన్ ఆయన చెప్పేసి అదే చెప్పమంటారు. ఆయన ఇప్పుడు చెప్పి మళ్ళీ అదే చెప్పంటారు. మళ్ళీ ఏం చెప్పిందే చెప్పాలి. మీరు అంటే మీ మాట చెల్లాలి. దానికి మళ్ళీ ఒక కారణం చెప్తా ఉంటాడు. అట్లా ఉంటది అనమాట ఆ సెగ్మెంట్, ఆ రిలేషన్షిప్ అనేది బ్రదర్స్ మధ్య అనేది బాగుంటుంది. సార్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్. ఇది మీరు స్క్రీన్ మీద చూడాలి. విజువల్ గా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు కొన్నింట్లో డైరెక్టర్ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని మధ్యలో దూర్చి చేశారు. కొన్ని సినిమాలు పండగ సినిమాలు ఎందుకంటామంటే దాని ఆ థీము, దాని టైటిల్, జానరు కరెక్ట్ పండగకి వెళ్తే ఖచ్చితంగా అది క్లిక్ అవుతుంది. సో అలాంటి జానరు, అలాంటి
ఒక కాస్టింగ్ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఫిల్మ్. సో పక్కా పండగ ఫిల్మ్. హ్యాపీగా ఆ రోజు టికెట్ కొనుక్కొని ఎంజాయ్ చేసి యూ కెన్ కమ్ బ్యాక్. మంచి సరదాగా మంచి భోజనం చేసి మంచి ఫుల్ మీల్స్. ఫుల్ మీల్ ఎంటర్టైనర్. ఫుల్ మీల్ అంటే సో మీకు వాట్ ఇస్ దట్ వన్ మెమరీ దట్ యు విల్ టేక్ హోమ్ స్వాతి ముత్యం? నేను ఈ సినిమా మొత్తాన్ని నా గుండెల్లో నా లైఫ్ లాంగ్ పెట్టుకుంటాను. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఐ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులతోటి ఒక మంచి బ్యానర్లో ఒక మంచి కథతోటి, లక్ష్మణ్ తీసుకొచ్చిన ఒక మంచి కథతోటి, ఒక ఫన్ గ్రూప్తో కూడా, మళ్ళీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యేలాగా గొప్ప ఆర్టిస్టులు వాళ్ళందరితోటి కలిసి నేను ఒక మంచి సినిమా చేశాను, నా ఫస్ట్ సినిమా అని. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నేను మూట కట్టుకొని నా లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. బ్రెయిన్ లో ఒక లాకేసి ఒక మూల కంపార్ట్మెంట్ దీనికి. యాక్చువల్లీ మీ డెబ్యూ కంపెనీకి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు బాగా మంచి ఇంకా ఎన్నో ఫిల్మ్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా లక్ష్మణ్ గణేష్ అఫ్ కోర్స్ మేము ఫస్ట్ ఫిల్మ్ అండ్ కలిసి పనిచేయడం. సితారా బ్యానర్ ఇట్స్ లైక్ ఎ హోమ్ బ్యానర్ ఫర్ అస్. లక్ష్మణ్ని కలవడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అదేవిధంగా గణేష్ తో వర్కింగ్ వాజ్ అంటే హీ వెంట్ ఇన్ టు ద క్యారెక్టర్. నేను అంటే బిగినింగ్ చూస్తూ హీ ట్రాన్స్ఫార్మ్డ్ వెరీ వెల్. నేను చాలా అప్రిషియేట్ చేశాను కూడా అబ్బాయిని. షూటింగ్ అప్పుడే చెప్పాను, హీ వెంట్ ఇన్ టు ద క్యారెక్టర్. అఫ్ కోర్స్ హర్ క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా క్యూట్. హర్ క్యారెక్టర్ ఇస్ వెరీ క్యూట్. అండ్ సస్పెన్స్ ఏమో ఇప్పుడు చెప్పం. ఓవరాల్ గా ఏంటంటే వి క్యారీ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. డెఫినెట్లీ నువ్వు బ్లాస్ట్ లేదు. యాక్చువల్ నేను ఫస్ట్ థింగ్ అంటే గణేష్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ ఇంత ఈ టైప్లో జరుగుద్ది, నేను ఇలాగా ఇంత అంటే నేను లైక్ చేసిన అందరు యాక్టర్స్తో నేను వర్క్ చేస్తాను. అది కూడా నా ఫస్ట్ ఫిల్మ్లోనే యాక్ట్ చేస్తానని చెప్పి నేను లవ్ చేసిన యాక్టర్స్తో నిజంగా సీరియస్లీ సార్. గణేష్ ఇచ్చారు కాబట్టి ఈవెన్ ది డైరెక్టర్ ఆల్సో ఏబుల్ టు ఆర్టిస్ట్ స్పేస్. ఒక మంచి కథ ఆయన రాసుకున్నారు కాబట్టి అన్ని అలా సమకూరినాయి. సో మిమ్మల్ని అందరినీ అడ్మైర్ చేసే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్. సో ఒక ఫ్యాన్ గానీ ఒక అభిమాని గానీ వచ్చి మిమ్మల్ని గివ్ అస్ వన్ రీజన్, ఒక కారణం ఇవ్వండి మాకు స్వాతి ముత్యం చూడడానికి ఏంటి అంటే, స్టార్టింగ్ విత్ సత్య గారు మీరేం చెప్తారు? రాయపాటి లక్ష్మణ్ అనేది నా క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ కోసం చూడండి. సెల్ఫిష్ గా ఆయన ఇష్టం. ఇంకా థియేటర్ చూస్తే తెలుస్తుంది ఆ క్యారెక్టర్. చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏ మోడలేషన్ చెప్పాలి అని వెళ్ళాను, దాన్ని ఆయన చెప్పించింది. ఇలా చేద్దామని ఒక డిస్కషన్ జరిగిన తర్వాత అన్న ఇదే చేద్దామని మోడలేషన్ కూడా చేంజ్ చేయించారు. సో అది చాలా వండర్ అనిపించింది. దానికి ఎక్స్టెన్షన్గా ఒక హాస్పిటల్లో ఒక సీన్ రన్ అవుతుంది. థియేటర్స్ అంతే. నరేష్ గారు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంతవరకు చెప్పగలను. ఎస్ దట్స్ ఆల్. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి పండగ సినిమా అని పండగ. అంటే నేను నా క్యారెక్టర్ ఎందుకు చెప్పానంటే నాకు వీళ్ళందరితో నించలేదు, ఓన్లీ హీరో హీరోయిన్తోనే ఉంటుంది. మీరు ఇప్పుడు అలా ఇది కవరింగ్ జనాలు రాంగ్ గా అనుకుంటారు అని చెప్పేసి అమ్మో బాగోదు సెల్ఫిష్ చెప్పారు. క్యారెక్టర్ సినిమాలో నా ఒక్కరితోనే కన్వర్సేషన్ ఉంటుంది అండ్ ఒక డాక్టర్ తో కన్వర్సేషన్. చాలా సీరియస్ సిచ్యువేషన్ వస్తారు ఆయన. నేను జస్ట్ చూస్తున్నా మీరు అడిగేటప్పుడు ఇట్స్ లైక్ ఏం చెప్పాలి అనిపిస్తుంది. బట్ ఐ థింక్ దిస్ మూవీ ఇస్ లైక్ అ సెలబ్రేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ అది చాలా బాగా ఏంటి షూట్ చేశారు. he made sure all the emotions are portrayed in a very nice manner. సో ఐ థింక్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ పైసా వసూల్ అని ఒక ఇట్స్ రన్నింగ్ ఎవ్రీవేర్ రైట్. ఆ పైసా వసూల్, దిస్ విల్ బి అ పైసా వసూల్ మూవీ బికాస్ a lot of people put in their hard earned money to have ఒక 2 hours entertainment కోసం they put in their money. So I think they'll be happy coming out of the theater. Nice. Ganesh garu, one thing that you want to tell your fan or person who admires you, స్వాతి ముత్యం ఎందుకు చూడాలి అంటే ఏం సమాధానం చెప్తారు? నాకేమైనా ఒకటో రెండో మిగిల్చి ఇంకా నేను ఆయనకి రీజన్స్ ఏం మిగిలి
He will finish every. He'll cover it all. మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకొని థియేటర్కి వచ్చి ఒక స్మైల్ తోటి థియేటర్ నుంచి బయటికి వెళ్ళగలుగుతారు. మీరు ఇంకా చెప్తారు ఛాన్సెస్ సారీ చెప్పు. చెప్తాను చెప్పారు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పను అంటే అలా కుదిరితే చెప్పు. యాక్చువల్లీ ఇందాక నరేష్ గారు చెప్పినట్టు నేను చాలా చెప్తాను, నీకు ఆలోచించుకోవడానికి చాలా టైం ఉంటుంది అనుకున్నా. నేను యాక్చువల్లీ నేను ఫిక్స్ అయ్యాను, నేను ఆలోచించాను ఎంత స్పీడ్ వస్తుంది అనుకోలేదు నేను. సార్ సో డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవ్వరండి. ఖచ్చితంగా 2 hours మీరు ఏదైతే వాల్యుబుల్ టైం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి థియేటర్కి వచ్చారో ఆ నమ్మకం అయితే డెఫినెట్ నేను ఇవ్వగలను. ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, అందరిని ఎంటర్టైన్ చేస్తే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తారు 10% ఖచ్చితంగా. అండ్ నరేష్ గారు అన్నట్టు సార్ ఇందాక మీరు చెప్పినట్టు సో ఎవ్రీ క్యారెక్టర్ మనం చూసినట్టు ఉంటుంది. ఇలా దానికంటే ఒక ఇండివిజువాలిటీ ఉందంటే సో బేసికల్లీ అవన్నీ మీ ఫిలిమ్స్ చూసి యాక్చువల్లీ చేసిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఆ సినిమా కానీ అండ్ ఇంకోటి శ్రీవారి ప్రేమలేఖ కానీ ఆ ఫిలిమ్స్ వాటిలో ఉన్న నేటివ్ క్యారెక్టర్స్ సో బేసిక్గా చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగి సో ఫైనల్ అలాంటిది ఒకటి చేయాలి అంటే మరి ఆ టైప్ కాకుండా సో మనం చూసిన క్యారెక్టర్స్తో కూడా మనం అలా క్రియేట్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ అయితే ఆ ఫిల్మ్స్ వల్ల వచ్చింది సార్. నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, నెక్స్ట్ రిలేటబుల్ క్యారెక్టర్స్, బ్యూటిఫుల్ నోయింగ్ సినిమా. అట్లాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చెప్పారు కదా, ఆయన ఫిల్మ్ టైటిల్స్ చెప్పారు కదా, కొంచెం పాత సినిమాల్లో యూ సీ దట్ చాలా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్ కి కూడా, చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా ట్రామటైజింగ్ గా నాకేంటి దరిద్రం అన్న ఫీల్ లో క్యారెక్టర్స్ ఉంటారు. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అది చాలా సరదాగా చాలా కామెడీగా వెళ్ళిపోతుంది ఆ సినిమా అనేది. అట్లాంటి ఒక ఈవెన్ త్రూ ఆల్ ద ఎమోషన్స్ దట్ వీఆర్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్ అలా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా. యూ విల్ మిస్ సంథింగ్ ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అందుకని ఖచ్చితంగా ఓవరాల్ గా ఇట్స్ అ నైస్ మూవీ విత్ అ ఫ్లేవర్, విత్ కామెడీ, విత్ ఫ్యామిలీ డ్రామా, లవ్ అండ్ రిలేటబిలిటీ. పండగ సినిమా, పండగ సినిమా అంతే అంటారు. పండగ సినిమా. సో నేను ఆడియన్స్ కి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ 100% షూర్ సినిమా అంటే నాకు మీరు నన్ను ఒక వైబ్ లో తీసుకెళ్ళిపోయారు. నేను కూడా ఆయన మీరు నవ్వుకోవడం కానీ మీరు అందరూ ఒక సింక్ లో ఉన్నారనమాట. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఆడియన్స్ మీరు కూడా ప్రతి సినిమా వెనకాల చాలా మంది ఆర్టిస్ట్ కానీ చాలా మంది టెక్నీషియన్స్ కానీ కష్టపడతారు. సో దయచేసి సినిమా థియేటర్లోకి వెళ్ళి మాత్రమే చూడండి. అండ్ ప్రతి సినిమా వెనకాల చాలా వందల మంది కష్టం ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ కానీ చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు, ఆర్టిస్టులే కాదు వెనకాల ఉన్న టెక్నీషియన్స్ కూడా. సో దయచేసి సినిమా వెళ్ళి థియేటర్లో మాత్రమే చూడండి. అండ్ వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో October 5th మూవీ రిలీజ్ అవుతుంది, డేట్ బ్లాక్ చేసుకోండి. ఖచ్చితంగా థియేటర్ నుంచి నవ్వుకుంటూ హ్యాపీగా ఒక ఫుల్ మీల్స్ తినేసి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ నిఖిల్ విజేంద్ర సింహ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. బై బై. టేక్ కేర్.